కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలపై పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గత 20 రోజులుగా ఉదయం రాత్రి తేడా లేకుండా తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు, వృద్ధులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై అఖిలపక్ష నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే గ్రామస్తులతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు, మేడిశెట్టి రామ్మోహన్, విజయ్ కుమార్, మాసుమేను శ్రీరాములు, పలివెల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గత 20 రోజుల నుంచి కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. ఏ టైంలో వస్తుందో, ఏ టైంలో కరెంటు పోద్దో తెలియట్లేదు. అనేక ఇబ్బందులు ఈ కరెంట్ లేకపోవడంలో ఎదురవుతుంది. ఇంద్రపాలెంలో అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువ. ఉదయాన్నే మోటార్ నీళ్ళు వేసుకుని స్నానం చేద్దారంటే మోటార్లో నీళ్ళు ఉండట్లేదు. ఉదయాన్నే బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఒక రోజు దాపరిస్తుంది. కాబట్టి అధికారులను అడుగుతుంటే D6లో పెద్ద ట్రాన్స్ఫార్మర్ పోయింది, ఈ ట్రాన్స్ఫార్మర్ ఒక నెల రోజులు, నెల 15 రోజులు పడుతుంది, అప్పుడు దాకా మీకు ఇబ్బందులు తప్పవని చెప్తా ఉన్నారు. ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఒక ట్రాన్స్ఫర్ రావడానికి నెల రోజులు, నెల 15 రోజులు పడుతుందంటే మనం వెనబడికి ఉన్నామో ముందుకు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. 1-2 రోజులు లేట్ అయితే కరెంటు తీసేసే సిబ్బంది కరెంటు కోతలతో 20 రోజులు బట్టి ఇబ్బంది పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది చాలా వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఎంతో కష్టపడి వచ్చిన రాత్రుల వేళల్లో నిద్ర ఉండట్లేదు. కాబట్టి తక్షణమే ఈ కరెంటు సమస్యని పరిష్కరించాలని, పరిష్కరించిన వేళ ప్రజలందరినీ, వినియోగదారులందరినీ కూడా ఏకం చేసి మేము విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంద్రపాలెం గ్రామంలో విద్యుత్ కొరత వలన ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత 20 రోజులుగా ఇదే సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, గృహ వినియోగదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము దీనికి సంబంధించి డిఈ కానీ, ఏఈ కానీ సంప్రదించాము. ఒక విద్యుత్ ట్రాన్స్ఫర్ సమస్య ఉందని చెప్పారు. అదైతే ఒక 2 రోజులు, 3 రోజుల క్రితం జరిగినటువంటి సమస్య తప్ప గత 20 రోజులుగా మాత్రం జనాభాకు అనుగుణంగా ఇక్కడ మన విద్యుత్ కొరత అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది. తక్షణమే విద్యుత్ కొరతని పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇచ్చాము. మేము చెబుతున్నది ఏంటంటే మనకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ల కొరత ఉంది. ఆ ట్రాన్స్ఫర్ని ఇమీడియట్లీ ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. దాని మీద విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ట్రాన్స్ఫర్ ఇస్తాం కానీ ప్లేస్ చూపించండి అంటున్నారు. ఇది వాళ్ళ యొక్క సమస్య నుంచి పక్కదారి పట్టించే విధంగా వాళ్ళు చెప్తున్న సమాధానం తప్ప సమస్య పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం కాదు. ఎందుకంటే ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక కళ్యాణ మండపం, ఒక స్కూలు కట్టుకుంటే ఆ ఓనర్ చూపించాలి స్థలం తప్ప ప్రజల కోసం అడిగినప్పుడు మేము స్థలం చూపించాల్సిన అవసరం ఏముంది? అందుకని మేము సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు అక్కడ పంచాయతీ అధికారులను అడిగి స్థలం అడగాలి. అది మానేసి మీరే స్థలం చూపించండి అని విద్యుత్ అధికారులు చేతులు ఎత్తేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి నెల బకాయి లేకుండా విద్యుత్ చెల్లింపులు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ అంతే నాణ్యమైనటువంటి కరెంటును ప్రజలకి అందించాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఓ పక్కన జనాభా పెరిగిపోతుంది, ఫీడర్లు కానీ, లైన్లు కానీ, అదేవిధంగా ఒక మెకానిజం లేదు. ముఖ్యంగా ఎప్పుడు కరెంటు పోతుంది, ఎప్పుడు కరెంటు వస్తుంది అనేటువంటి సమస్య తెలియట్లేదు. మేమందరం కూడా అధికారులకు సహకరించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులమే. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు. పంచాయతీతో ఇబ్బంది ఉంటే కూడా మేము మాట్లాడి సెట్అవుట్ చేయగలుగుతాం. అదేవిధంగా ఒకవేళ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా చేయాలన్నా సరే చేసేటువంటి అవకాశం రాజకీయ పార్టీల సహకారం మాకు ఉంది. అందుకని ముందు మీ విద్యుత్ శాఖ వాళ్ళు ముందుకు వస్తే మేము ఖచ్చితంగా మన ఇంద్రపాలెంలో విద్యుత్ కొరత సమస్యకి ఏ రకమైన పరిష్కారం చేయాలో ఆ పరిష్కారం చేయాలి. ముందు విద్యుత్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక ఏఈ గారు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు తప్ప లైన్ మెన్ కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరో కూడా ఏ విధంగా కూడా మాకు సమాచారం ఇవ్వట్లేదు. విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీని మీద తక్షణమే అధికారులు స్పందించాలి. ఒకవేళ ఈ వారం రోజుల్లో, ఈరోజు సోమవారం గ్రీవెన్స్లు ఇచ్చాము, నెక్స్ట్ సోమవారం కల్లా ఈ సమస్యను పరిష్కరించకపోతే మేమందరం కూడా ఇంద్రపాలెం ఉన్నటువంటి సబ్స్టేషన్ D6ను ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే విద్యుత్ కొరత లేకుండా గ్రామంలో ప్రజలకి రాత్రిపూట ఎస్పెషల్లీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నాం.